పావన చరితం జవరాలపై ముందు మామ జవరాలపై ముందు మామ కలవరించేవో వెన్నెల రామపులోనే మాయమయ్యేవో కన్నమడని కలవరించేవో జవరాలపై ముందు మామ కన్నమడని కలవరించేవో వెన్నెల రామపులోనే మాయమయ్యేవో రామపులోనే మాయమయ్యేవో ఉల్లి పలికే మాగాండో ఉల్లి పలికే మాగాండో ఉల్లి పలికే ఉల్లి పలికే ఈరోజు మీటింగ్లు మీకు అంగన్వాడీలకి ప్రభుత్వం సానుకూలంగా ఏమన్నా నిర్ణయం వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నా పేరు వరలక్ష్మి, ఏఎఫ్టీసీ యూనియన్ని. ఈరోజు 14 రోజులు సమ్మె జరుగుతుంటే ఒక్క ఆలోచన అయినా లేకుండా ఇంతమంది అంగన్వాడీ టీచర్లు రోడ్డున పడి ఈ విధంగా గొంతు వచ్చేటట్టుగా అరుస్తున్నా ఈ మాట వాళ్ళకి వినిపించలేదా? ఎందుకని ఇంత చిన్న చూపు చూస్తున్నారు? ఎప్పుడు చాకరీ చేసేది ఎవరికీ లేదు. ఎంత చాకరీ పుట్టిన బిడ్డ నుంచి వాళ్ళకి పెళ్ళి మళ్ళీ వాళ్ళకి గర్భవతి మళ్ళీ తిరిగి బిడ్డ పుట్టేదాకా చాకరీ చేస్తున్నారు. ఈ విధంగా చేస్తుంటే గవర్నమెంట్కి ఒక్క కనికరం కూడా లేకుండా ఉంది. వాళ్ళ ప్రోగ్రాంలు జగన్ ఆడుకున్నాం పాడుకున్నాం ఇలాంటి పాటలే కానీ ఈ విధంగా అంగన్వాడీ వాళ్ళు ఈ విధంగా ఉండాలి, వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళని సమ్మె విరమించి తీరుస్తామని ఒక ఆలోచనగా లేకుండా ఉంది. కానీ ఈరోజు చేస్తారు, చర్చలకు పిలిచారంట. ఈ రోజన్నా సరే మా కోరికలు నెరవేర్చి సమ్మె విరమింపజేసి రేపటి నుంచి హ్యాపీగా మా ఉద్యోగాలు మేము చేసుకుంటామని చేస్తారని ఆశిస్తున్నాను సీఎం గారిని. ఐఎఫ్టీ ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. ఈరోజు సమ్మె 15వ రోజుకు చేరింది. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్చలకు కానీ మా సమస్యల పరిష్కారానికి కానీ ఇంతవరకు ఎటువంటి మాకు హామీ ఇవ్వలేదు. కాబట్టి అసలు ఈ ఐసిడిఎస్ మాతా శిశు మరణాల గురించి అరికట్టడానికి తగ్గించడానికి అనేసి ప్రవేశపెట్టారు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ఐసిడిఎస్కి రావాల్సినంత బడ్జెట్ విడుదల చేయడం లేదు. మా బడ్జెట్ మాకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం 80% ఇవ్వాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 20% ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం 60% మాత్రమే మాకు అమలు చేస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం 20% ఇస్తూ ఉంది. కాబట్టి మాకు రావాల్సిన 100% బడ్జెట్ని విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతా ఉన్నాము. అలాగే ఈరోజు ఒక గర్భవతి కాడి నుంచి ఆ గర్భవతికి అందించాల్సిన సేవల కాడి నుంచి ఆ అమ్మాయికి సేవలు అందించడము, సకాలంలో టీకాలు వేయించడము, వాళ్ళకి పౌష్టికాహారం అందించడము, వాళ్ళు ఆరోగ్యవంతమైన శిశువు జన్మించేంత వరకు మేము వాళ్ళ పాలన మేము ఈరోజు చూస్తూ ఉన్నాము. ఆ శిశువు పుట్టిన తర్వాత తనకి ఆ గర్భవతికి ముర్రుపాలు ఆ బిడ్డకి గంట లోపల తాగించాలని చెప్పేసి కూడా మేము ఆ తల్లులకి శిక్షణ ఇస్తూ ఉన్నాము. ఈరోజు శిశు మరణాల రేటు తగ్గింది అని చెప్పడానికి కారణం మా అంగన్వాడీ వల్లే ఈరోజు సాధ్యమని చెప్పేసి మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే ఈరోజు మేము ఎన్నో విధాలుగా ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. మా జీతాలు మేమేమి గొంతెమ్మ కొరకలు కోరడం లేదండి, మా కనీస వేతనాలు ఇమ్మని చెప్తా ఉన్నాము. మా కనీస వేతనాలు మాకు ఇవ్వండి, గ్రాడ్యుటీ అమలు చేయండి, అలాగే మా మినీ అంగన్వాడీ సెంటర్లని మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా చేయండి. మాకు అలాగే ఈరోజు మాకు బీమా పథకం లేదు, బీమా పథకం అమలు చేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని కూడా ఎందుకు అమలు చేయట్లేదో మాకైతే అర్థం కావడం లేదు. మేము లక్షల కోట్లు అడగడం లేదండి మా ప్రభుత్వాన్ని. ఈరోజు మా సమస్యల్ని అర్థం చేసుకొని మేము అడిగే చిన్న చిన్న కోరికలు తీర్చాలని చెప్పేసి ఈరోజు మేము అంగన్వాడీ వల్ల ఈ 3 యూనియన్లు కలిపి మూకమ్ముడిగా సమ్మె చేస్తున్నాము. అలాగే ఈరోజు మాకు ప్రభుత్వమే
సిలిండర్లు కూడా, గ్యాస్ సిలిండర్ కూడా మాకు ప్రభుత్వమే ఇవ్వాలి. అలాగే ఈరోజు మాకు కాండిమెంట్స్ బిల్స్ పెంచాలి. ఆరోగ్యవంతంగా ఉండాలా శిశువు అని చెప్తే వాళ్ళకి సరైన పోషకాహారం మేము పెట్టాలండి. మీరు ఇచ్చే రూపాయి పావలాతో మేము వాళ్ళకి సరిగ్గా పోషకాహారం పెట్టలేకపోతున్నాం ఈరోజు. కాబట్టి మా కాండిమెంట్స్ బిల్స్ ఇవ్వండి, సిలిండర్లు మీరే ఇవ్వండి, మా ప్రభుత్వమే సిలిండర్లు ఇవ్వాలి. అలాగే మా సరుకులు మా అంగన్వాడీ సెంటర్లోనే దిగాలండి. మేమేంటండి ఈరోజు రేషన్ షాపులకు వెళ్ళి సరుకులు తెచ్చుకొని మేము అక్కడ 300-400 పెట్టాల్సి వస్తూ ఉంది. మా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ మాత్రము MDM వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నామండి. వెంటనే పరిష్కారం చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అలాగే మా సమస్యలు ఈ రోజుతో పరిష్కారం చేసి మాకు సమ్మతంగా కనుక తీర్పు ఇచ్చారా సరే, లేదంటే సమ్మె రేపటి నుంచి ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.